నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను మీ కృష్ణకుమారి. ముందుగా వార్తల్లో వివరాలు చూద్దాం. రామోజీ ఎక్స్టెన్స్ అవార్డు ఆలోచన ఎంతో ప్రశంసనీయమని, ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలు చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్టెన్స్ జాతీయ అవార్డుల కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళా సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకాన్ విభాగాల్లో అవార్డులు ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రజల పక్షాన బలంగా పోరాడిన యోధుడు రామోజీరావు అని కొనియాడారు. ప్రతిపక్షం బలహీనంగా ఉంటే రామోజీ ఆ పాత్ర పోషించారని చెప్పారు. అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు ఆయన పోరాడారు. ఆయన సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. ఉన్నత విలువలతో నడుస్తున్న సంస్థ ఈనాడు. ఈ పత్రిక ద్వారా రామోజీరావు ప్రజలను సమాజ సేవలో భాగస్వామ్యం చేశారు. ఎలాంటి విపత్తు వచ్చినా సొంత డబ్బుతో సేవలు అందించారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే ప్రజలు బాగా స్పందించేవారు. ఒక సీఎంగా తెలుగు భాషను కాపాడేందుకు ఏమైనా చేస్తా, రామోజీ స్ఫూర్తిగా తెలుగు భాష కోసం, సంరక్షణ కోసం ప్రయత్నిస్తా అని చంద్రబాబు అన్నారు. స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం. అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి, రామోజీ గ్రూపును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి ఆలోచన. ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతిరూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా ఈరోజు నేను ఆయన గ్రూపులో అందరినీ చూశాను. మామూలు వ్యక్తులు, పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులను తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు పెందుర్తిలో ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. వేడుకలను ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ, గణబాబు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సహా పలువురు కార్పొరేటర్లు హాజరై మేయర్కి శుభాకాంక్షలు తెలిపారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది కూడా పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కటింగ్ అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పీలా కుటుంబంతో ఆయనకున్న సాహిత్యాన్ని నెమరువేసుకున్నారు. అప్పటి రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు ఉన్న వ్యత్యాసాన్ని చెబుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడిన వ్యక్తి పీలా శ్రీనివాసరావు అని కొనియాడారు. నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిగా మేయర్ పీలా శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు నిరంతర శ్రామికుడని, తన నిరాడంబరతో ప్రజల మనసును గెలుచుకున్న ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిగమించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తున్న మేయర్ పీలా ఇలానే తన పరిపాలన సాగిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాకు ఆ కుటుంబంతో ఆ నాన్నగారి దగ్గర నుంచి కూడా నాకు అనుబంధం 83 నుంచి రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఆ పెద్ద ఎత్తు ఎంత అనుబంధం అంటే, నేను ఎప్పుడైనా మంత్రిగా ఉన్నప్పుడు అరకు వ్యాలీ నుంచి వెళ్ళి పని చూసుకొని తిరిగి వస్తే రాత్రి 9 అయిపోయింది. ఉండాలని చెప్పి భోజనం పెట్టి ఈ నైట్ టైం ఎక్కడికెళ్తే నర్సీపట్నం పడుకోనేవారు. పడుకుంటే ఏదో బెడ్రూమ్ పడుకుంటారు వేరు, అతను పడుకున్న మంచం మీద పడుకున్నాడు. అంత అనుబంధంగా వాళ్ళ అబ్బాయిని ఎలా చూశారు, నన్ను ఎలా చూశారు, ఆ కుటుంబం నుంచి పంపించిన అనుబంధం నాకు. పిల్లల సీట్ కూడా మొదటి నుంచి ఒక పద్ధతిగా పెరిగిన వ్యక్తి. నాకు మంత్రి చేశాను, అన్నీ చేశాను కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరితో టచ్చే కదా నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది.
అందరికీ ఒక మెంటాలిటీ ఉండదు కదా. శ్రీను కూడా నాన్నగారు అడుగుజాల్లో నడిచి పద్ధతిగా క్రమశిక్షణ, కరప్షన్ లేక, నాకు తెలిసి కరప్షన్ లేదు అని అంటే ఓపెన్గా మాట్లాడుకొని బాధపడతారు. కానీ ఈనాటి రాజకీయాల్లో కరప్షన్ లేకుండా బతికోవాలి చాలా తక్కువ మంది. అటువంటి లిస్టులో చూస్తే పీలా శ్రీను ఉంటారు. ఎందుకంటే అనే మాట పూర్వ రాజకీయాలు వేరు, నాన్నగారితో నడిచిన రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. వారిని మేయర్గా కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. పీలా శ్రీనివాసరావు అనే వ్యక్తి పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి. పీలా కుటుంబమే పార్టీకి లాయల్గా ఉన్న కుటుంబం. మరి అలాంటి పీలా శ్రీను బర్త్డే సందర్భంగా మనస్ఫూర్తిగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో నిండు నూరేళ్ళు వారి జీవితం రాజకీయంగా కానీ ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా వారు ఏది తలపెట్టినా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మరి పెద్దలు మరి శ్రీనివాసరావు గురించి చెప్పాలి అంటే ఎప్పుడూ కూడా పార్టీలో సీనియర్లు అందరూ కూడా గౌరవించే వ్యక్తులు. పెద్దల అయ్యన్న పాత్రుడు గారి, స్పీకర్ గారి అనుంగు శిష్యుడు, వారి మన్ననలు పొందిన వ్యక్తి. అలాగే మొదటి నుంచి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పీలా శ్రీను అంటే ఎంతో గౌరవం, మర్యాద, వారి మన్ననలు పొందిన వ్యక్తి. పీలా శ్రీనివాసరావు గారు మేయర్ అవటం, ఈ నగరాభివృద్ధితో పాటు మా ప్రాంత అభివృద్ధి కూడా ఎలా జరుగుతుందో మనందరం చూస్తూ ఉన్నాం. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మెరుగైన నాణ్యమైన జీవితం భవిష్యత్తులో కూడా వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ తమ్ముడు. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు. క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో సోమవారం పాత గాజువాక జంక్షన్లో సర్దార్ A150 యూనిటీ మార్చ్ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు యువతలో ఐక్యత, దేశభక్తి, పౌర బాధ్యతను పెంపొందించడానికి ర్యాలీ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు, యువత మై భారత్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువజనుల్లో ఏకత, దేశభక్తి, పౌర బాధ్యత భావాలను నింపాలన్నదే యూనిటీ మార్చ్ సంకల్పమన్నారు. ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ ఆదర్శ భావాలను యువజనులు తమ దైనందిన జీవనంలో పాటించాలన్నారు. పౌరుల మధ్య పరస్పర అవగాహన విశ్వాసాన్ని ర్యాలీని మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం నిలబెట్టే ఒక భావన అని పేర్కొన్నారు. దేశ నిర్మాణం అనేది కేవలం ప్రభుత్వాల పని మాత్రమే కాదని ప్రతి భారతీయుడు భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఈ మార్చ్ ఆ భాగస్వామ్యాన్ని కోరుతోందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమానికి ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే యూనిటీ మార్చ్ ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ వారి సౌజన్యంలో మరి ఇక్కడ గాజువాకలో యూనిటీ మార్చ్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఈ వేదిక ఉన్నటువంటి వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే పిల్లలకి ఆశీర్వదిస్తూ, అలాగే సోదరి సోదరులందరికీ కూడా ఈ భారతదేశం దీని ఒక అఖండ భారతదేశంగా మన ఈరోజు తయారు చేసుకుని వెళ్తున్నాం. దీని వెనకాల ఎంతో మంది గొప్పవారి యొక్క ప్రయత్నం ఉంది, ఎంతో మంది వారి కృషి ఉంది. దానికి చెప్పాలంటే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు సుమారు 500 పైన సంవత్సరాలు ఉండేవి రాజంగా. వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి మరి ఈరోజు ఈ భారతదేశంలో విడుదల తయారు చేసింది చెప్పాలంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ మనం చాలా మంది ఆయన్ని మర్చిపోతున్నాం. కానీ వాడు చేసినటువంటి ఆలోచనని మనం భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఈ యూనిటీ మార్చ్ చేయాలనే ఆలోచన చాలా మంచిది.
అచ్యుతాపురం భోగాపురం సమీప దుప్పిచేరు భూ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, లేని సంబంధాన్ని అంటగట్టి కొన్ని పత్రికలు తనపై బురదలు జల్లే వార్తలు రాయటం దురదృష్టకరమని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బుధవారం క్రమం తప్పకుండా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తున్న తనపై ఇలాంటి తప్పుడు వార్తలు రాయటం బాధ కలిగిస్తోందన్నారు. తన పరువుకు నష్టం కలిగించే వార్తపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జనవాణి నిర్వహణలో అనకాపల్లి జిల్లాలో ప్రథమ స్థానంలోనూ రాష్ట్రంలో 7వ స్థానంలో ఉన్న తనపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో భూ వివాదాలలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూడటాన్ని తప్పుపట్టడం సమంజసం కాదన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భోగాపురం విలేజ్, దుప్తూరు విలేజ్ లిమిట్స్లో భోగాపురం కూడా విలేజ్ ల్యాండ్ వచ్చి దుప్తూరు విలేజ్ ల్యాండ్ రెవెన్యూలో ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో ఎవరికి పడితే ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది రాస్తున్నారు. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే, నాకు సంబంధం ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు, నేను నార్మల్గా అయితే సరే ఏదో ఒకటి మాట్లాడుకొని నేను వదిలేస్తాను. డిప్యూటీ సీఎం గారు వాళ్ళ గురించి కూడా మాట్లాడితే మా డిప్యూటీ సీఎం గారి గురించి మా పేషీల గురించి మాట్లాడితే నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చా. ఈ ఇష్యూ 1970 ఇష్యూ, అప్పుడు నేను పుట్టేలేదు. 1953లో ఫస్ట్ కొనుక్కున్నది 1970 ఇష్యూ, అప్పుడు నేను పుట్టలేదు. 2024 వరకు నేను ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు వితౌట్ ఎమ్మెల్యేగా నేను పనిచేశాను. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా చేశాను, జనసేనగా చేశాను. ఏ రోజు కూడా ఈ ఇష్యూ ఉన్నా కూడా నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ అవ్వలా. 92వ వార్డ్ గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉచిత సదరం హెల్త్ క్యాంప్ని ప్రభుత్వ విప్ గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ కలెక్టరేట్ విశాఖపట్నంలో జరిగిన సమీక్షా సమావేశంలో విశాఖ జిల్లాలో పేద వికలాంగులు అసౌకర్యానికి గురవుతున్నారని, సదరం శిబిరాలను గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు విమ్స్ హాస్పిటల్లో సదరు క్యాంపులు సేవలు మంజూరు చేయాలని కోరామన్నారు. ఈ నేపథ్యంలో సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏపీ విజయవాడ సదరపు స్లాట్లను విడుదల చేస్తూ ఆదేశించారన్నారు. తద్వారా గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిలో సదరన్ క్యాంపులు ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఆర్థోపెడిక్ ఎముక సమస్యలతో బాధపడుతూ పెన్షన్ కోసం ఎదురు చూసేవారు వినియోగించుకోవాలని కోరారు. అంగవైకల్యం ఉండి సదరన్ సర్టిఫికేట్తో మాత్రమే పెన్షన్ పొందేటువంటి అనేక మంది ఈ సదరన్ స్లాట్స్ గురించి అప్లై చేసుకోవాలంటే విశాఖ నగర పరిధిలో ఉండేటువంటి వారికి ఎక్కడో ఏజెన్సీలోనో లేకపోతే నర్సీపట్నంలోనో ఆ స్లాట్స్ దొరకటం, ఇక్కడి నుంచి ప్రయాణం చేయటం, ఆ అంగవైకల్యంతో ఉండేటువంటి వారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్లడంలో అనేక ఇబ్బందులు గత శాసనసభలో కానీ అనేక వేదికల్లో ప్రస్తావించడం. ఆ తరుణంలో గవర్నమెంట్ వెంటనే మన విశాఖ నగరంలో ముఖ్యంగా విమ్స్లో ఒక సెంటర్, అలాగే గోపాలపట్నం సిహెచ్సిలో ఒక సెంటరు అలాట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గత నెలలో విమ్స్లో ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం సర్వీసెస్. ఈ రోజు నుంచి గోపాలపట్నం మన హాస్పిటల్లో ఈ సదరన్ క్యాంప్స్ ప్రతి మండే ఈ స్లాట్ ఉంటుంది. ఒక 30 మందికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ స్లాట్స్లో ఉండేవాళ్ళు ఎక్కడ వారైనా కానీ గోపాలపట్నం అందుబాటులో ఉంటుంది. కాబట్టి స్వతహాగా మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉండేటువంటి పెందుర్తి, గాజువాక లేకపోతే సింహాచలం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి గోపాలపట్నం పరిధిలో వికలాంగుల కోసం అంటే ఎస్పెషల్లీ లోకోమోటార్ సర్వీసెస్ కోసం వాళ్ళకి డిజేబిలిటీ సర్టిఫికేషన్ కోసం సదరం క్యాంపు ఇనాగరేషన్ చేయడం జరిగింది. మన ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సార్ వచ్చారు, గవర్నమెంట్ విప్ గారు వచ్చారు.
అసలు ఈ సదరం క్యాంప్ రావడానికి కారణం కూడా సార్ ఎంతో ఆలోచించి చెప్పారనమాట మా DCHS సార్ దగ్గరికి. ఇక్కడ చాలామంది ప్రజలు బయట చాలా దూరంగా వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో స్లాట్స్ వస్తున్నాయి. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ ప్రజల కోసం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది వచ్చింది ఇవాళ ఫస్ట్ క్యాంప్ అనమాట సదరం గురించి. సో దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఆర్థోపెడిక్ డాక్టర్ గారు రోహిత్ గారు వస్తారు, అలాగే కిరణ్ సార్ అని KGH నుంచి వస్తారు. సో వీళ్ళిద్దరూ అసెస్మెంట్ చేసి ఎస్పెషలీ లోకోమోటర్ డిసీజెస్లో ఏమొస్తాయంటే ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత అవయవ లోపం ఏదైనా అవ్వినా, లేదా స్పైన్ ప్రాబ్లం వల్ల కదలేకపోయినా, అలాగే అట్ ద సేమ్ టైం సెరిబ్రల్ పాలసీ, చిన్నప్పటి నుండి చిన్నపిల్లలు పుట్టుకతో సెరిబ్రల్ పాలసీలో ఉంటారు. సో వాళ్ళకి ఎస్పెషల్లీ మస్కులోస్కెల్టల్ వాళ్ళకి కూడా మనం ఇక్కడ ఎగ్జామిన్ చేసి అవసరం ఉంటే దాని ప్రకారంగా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమ శాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. ప్రస్తుత కాలంలో తల్లికి నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇలా జన్మించిన పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయని, ఈ సవాళ్లను అధిగమించేందుకు ఆరోగ్యపరంగా పరిశీలన కనుగోవాల్సిన అవసరం ఉందని నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాక్షి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ ప్రీ మెచ్యూరిటీ దినం సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో అదనపు సంరక్షణ అవసరమని, వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుందన్నారు. శిశువుల పట్ల ఇన్ఫెక్షన్, అలర్జీల నుంచి కాపాడటం చాలా అవసరమని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. డాక్టర్ సాయి సునీల్ కిషోర్ మాట్లాడుతూ గర్భం దాల్చిన 37 వారాలకు ముందుగానే శిశువు జన్మించినట్లయితే ఆ శిశువుకు ప్రీ మెచ్యూరిటీ శిశువుగా పరిగణిస్తారని చెప్పారు. ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ప్రీ మెచ్యూరిటీ దినాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్కే బీచ్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి వైద్య అధికారులు, పలువురు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్స్ హాస్పిటల్ విశాఖపట్నం 2 కిలోమీటర్ వాకథాన్ నిర్వహిస్తుంది. ప్రీమెచ్యూరిటీ అంటే ఏంటి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. మామూలుగా 40 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ పీరియడ్ తర్వాత మేము డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ విదిన్ 37 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ డెలివరీ జరిగితే అది ప్రీమెచ్యూరిటీ అంటాం. ప్రీటర్మ్ బేబీస్ డెలివరీ జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ఇష్యూ వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ కొందరు పర్టికులర్ కొన్ని కేసెస్లో ప్రీమెచ్యూరిటీ ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ మదర్స్, అది 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న మదర్స్ ఎవరైనా ఆల్కహాల్ అబ్యూస్ చేస్తే, డ్రగ్ అబ్యూస్ చేస్తే, యాంటీనేటల్ కేర్ ఫెసిలిటీ ఉండకపోతే, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటే. ఎవ్రీ ఇయర్ నవంబర్ మంత్ అనేది వరల్డ్ ప్రీమెచ్యూరిటీ అవేర్నెస్ మంత్ అంటాము.
బేసిక్గా ఈ మంత్లో ఏంటంటే మనం ప్రిమిచ్యూరిటీ బేబీస్ తాలుగా యాక్చువల్గా వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ వాట్ ఆర్ ద మిత్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ప్రిమిచ్యూర్ బేబీస్. అంటే మనకి ప్రిమిచ్యూర్ బేబీస్ అనేటప్పటికి ఏంటంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. సో వాటిని పోగొట్టడానికి నెక్స్ట్ వాళ్ళు ఫేస్ చేసుకునే కాంప్లికేషన్స్ వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడానికి అని చెప్పి ఇది సెలబ్రేట్ చేస్తాము. సో టుడే వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ ప్రిమిచ్యూరిటీ డే హియర్ అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు మనం 2 kilometers వాకథాన్ ఇక్కడ కండక్ట్ చేసాము. సో వీఆర్ గ్లాడ్ టు కండక్ట్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో ఇది లాస్ట్ 10 yearsగా మేము ప్రిమిచ్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఏంటంటే మనం మన సిపి సార్ చెప్పినట్టు 37 weeks కన్నా ముందు పుట్టిన బేబీస్ని మనం ప్రిమిచ్యూర్ బేబీస్ అంటాం. అండ్ దీని ఇన్సిడెన్స్ మన ఇండియాలో ఎక్కువగా ఉంది, 1 in 10. అంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్టుగా అయితే ఐకానిక్ ఫిగర్ ఉంటుందన్నమాట. నేటి ఆధునిక కాలంలో ప్రభావవంతమైన చికిత్స కోసం ఖచ్చితమైన రోగ నిర్ధారణ చాలా ముఖ్యమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎంవిపి కాలనీ సెక్టార్ 4లో నూతనంగా నిర్మించిన అపోలో డయాగ్నోస్టిక్స్ సెంటర్ను ఆయన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న రోగాలకు చేసే వైద్య చికిత్సలు ప్రభావవంతంగా ఉండి రోగం వేగంగా నయం అవ్వాలంటే రోగ నిర్ధారణ ఖచ్చితంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఏపీ అండ్ తెలంగాణ జోనల్ బిజినెస్ హెడ్ కె రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైజాగ్ రీజనల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీని విజయవంతంగా ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ ల్యాబొరేటరీలో రొటీన్ కెమిస్ట్రీ, ఇమ్యూనో అస్సే, హెమటాలజీ, క్లినికల్ ప్యాథాలజీ, సైరాలజీ, సైటాలజీ తదితర రక్త పరీక్షలు మంచి ఖచ్చితత్వంతో చేస్తామన్నారు. తాము ప్రస్తుతం ఏపీ అంతటా 175 నమూనా సేకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో విశాఖ నగరంలో 20కి పైగా కేంద్రాలున్నాయన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, తుని, కాకినాడ, పలాస, సోంపేట, పాలకొండ తదితర పట్టణాల్లో 35 కేంద్రాలు ఉన్నాయన్నారు. విశాఖ నగరంలో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ కొత్తది నేను నాతో పాటు సోదరులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు కలిపి ఇనాగ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన ఆర్గనైజర్స్ చెప్పినట్టుగా విశాఖ అనేది ఒక అందమైన నగరం, ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు దేశంలోనే వైజాగ్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిన్నగాక మొన్ననే ఒక ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఎవరు కనీవిని రీతిలో గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. త్వరలోనే గూగుల్ లాంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు కూడా విశాఖపట్నం రాబోతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాబోయే రోజుల్లో వైజాగ్ ముఖచిత్రం అనేది కంప్లీట్గా చేంజ్ కాబోతా ఉంది. ఇలాంటి వైజాగ్లో మెడికల్ సైడు అపోలో ఇప్పటికే హాస్పిటల్ కూడా రామ్నగర్లో ఉంది. దాంతోపాటు గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగానే అరిలోలో అపోలో సెంటర్ హెల్త్ హాస్పిటల్ కూడా అప్పుడు ఆ రోజు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. This launch over here is one more feather in the head of Apollo Group. Apollo has a dream to be providing healthcare services to the neighborhood, and in that process this is like another addition where we are trying to give testing within 6 hours and within a quick kind of a turnaround time which is required, so there is no need to go to other places for sending the samples. Apollo being very well equipped with having ultra modern equipments, very good team of doctors, very good team of technicians, a logistic department, and if you would have seen over here, we have all state-of-the-art equipments from the best of the companies, where the chances of having an error and having an accurate result. పిల్లల నేత్ర సంరక్షణ వారోత్సవాలను స్థానిక ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ విశాఖపట్నం వద్ద నవంబర్ 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించారు. భారతదేశంలో ముఖ్యంగా పిల్లల్లో
మయోపియా వేగంగా పెరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకనే ఈ వారోత్సవాలను మయోపియా అవగాహన ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వారోత్సవాలు స్థానిక బీచ్ రోడ్లోని కాళీమాత గుడి దగ్గర నుండి YMCA వరకు మయోపియా ర్యాలీ జరిగింది. ఈ అవగాహన ర్యాలీలో సుమారు 300 మంది పిల్లలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మయోపియా పైన అవగాహన కల్పించే ప్లకార్డులను చేతపట్టుకొని ఈ నడక ర్యాలీ సాగింది. మయోపియా వ్యాధి లక్షణాలు, వ్యాధికి కారణాలు ముందుగా గుర్తించుట మరియు చికిత్సా విధానాల గురించి ఈ ర్యాలీ సందర్భంగా అవగాహన కలిగించారు. ముఖ్యంగా పిల్లలను ఆరుబయట సూర్యరశ్మి సోకే విధంగా ఆడుకొనివ్వాలని, సూర్యరశ్మి తగిలితేనే మయోపియా వ్యాధి రాకుండా పిల్లలను కాపాడవచ్చని LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వైద్య బృందం సూచించారు. ఈ మయోపియా అవగాహన ర్యాలీలో పాల్గొన్న LV ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ అతిదీప్ ఫారిక్ సమీర్ భాయ్ మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు నిశితంగా పరిశీలిస్తుండాలని, పిల్లలు అక్షరాలు మరియు వస్తువులను చూడటంలో ఇబ్బంది పడుతుంటే బ్లాక్ బోర్డుపై అక్షరాలు స్పష్టంగా కనిపించకపోతే వారికి వెంటనే నేత్ర పరీక్షలు చేయించాలని సూచించారు. మేము ఈ వీక్ మొత్తం చిల్డ్రన్స్ డే ప్రోగ్రాంలో చిల్డ్రన్కి గ్లాస్ పవర్ తొందరగా వచ్చేస్తుంది, ఫాస్ట్గా పెరిగిపోతుంది. దానికోసం అందరికీ తెలియచేయడానికి చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేసాం. దాంట్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కూడా జరిగింది. ఇంపార్టెంట్గా ఏంటి మనకు తెలియాలి, చిన్నపిల్లలకి కంటికి గ్రోత్ అవుతుంది, అందుకనే తొందరగా ఐ సైట్ పెరిగిపోతుంది. అలా జరగకూడదు, తొందరగా మేము తెలుసుకొని వాళ్ళకి గ్లాస్ పవర్ ఇచ్చేయాలి. దానికోసం ఇంపార్టెంట్ థింగ్స్ తెలియాలి. ప్రతి చైల్డ్కి ఫస్ట్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఫిఫ్త్ ఇయర్కి ఐ చెకప్ అవ్వాలి. దాని తర్వాత ప్రతి ఇయర్కి ఐ చెకప్ అవ్వాలి. దాంతో మాకు చిన్న వయసుకి ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళకి ఉన్నట్టు గ్లాస్ పవర్కి మేము టైంకి గ్లాస్ పవర్ ఇచ్చి వాళ్ళకి గుడ్ ఐసైట్ ఇవ్వగలుగుతాం. ఓన్లీ అంతేకాదు, వాళ్ళకి ఐసైట్ ఉన్నా సరే ఫాస్ట్గా పెరిగిపోతుంది. అలా జరగకూడదు. దానికోసం మేము కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి. రోజుకి మేము 1 గంట అయినా సన్లైట్లో పిల్లలకి పంపించేయాలి. పాత కాలంలో చిన్న పిల్లలందరూ బయట వెళ్ళి ఆడుకునేవారు. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్, టీవీలో ఉంటారు. అదే డిస్కరేజ్ చేసి వాళ్ళకి మళ్ళీ బయట పంపిస్తే వాళ్ళకి ఐ గ్రోత్ స్లోగా అవుతుంది. Myopia week, we celebrated this children's week. This was the whole week, and today is the last day for our children's week, and theme for today this week is myopia care, eye care, right? Avoid myopia. Myopia is nearsightedness, where we children have to wear glasses. Children cannot see the far side. It is near sight. Okay, so what are the do's and don'ts we want to tell about myopia? What should we do at home, and what we should always keep in mind is avoid screen. That is most important. Less screen for children. Less than 30 minutes of time in a day. Screen, mobile, TV, laptop, iPad, less than 30 minutes in a day. Okay, and second thing is we should like more outdoor play. We should send them outside for. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాల దర్శనంకు అనుమతించారు. ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవం సందర్భంగా ఈరోజు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ బర్త్ రైట్ బై రెయిన్బో వారు ప్రీ మెచ్యూరిటీపై అవగాహన కలిగించే వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్ స్థానిక రామకృష్ణ బీచ్ కాళీమాత గుడి దగ్గర నుండి ప్రారంభమై YMCA దగ్గర ముగిసింది. నెలలు నిండకుండా ముందస్తుగా జన్మించే మరియు నవజాత శిశువుల గురించి, అట్టి పరిస్థితులు ఆయా కుటుంబాలపైన చూపే ప్రభావం పట్ల ఈ వాక్థాన్ అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. ఈ వాక్థాన్ నందు స్థానిక శాసనసభ్యులు CH వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, గంటా శ్రీనివాసరావు గారు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వాక్థాన్ కార్యక్రమంలో పలు కుటుంబాలు, వారి పిల్లలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ప్రజాప్రతినిధులు సుమారు 600 మందికి పైగా పాల్గొని తల్లి బిడ్డల ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి ప్రోత్సాహాన్ని అందించారు. వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా
బీచ్ రోడ్లో కాళీమాత టెంపుల్ నుంచి YMCA వరకు వాకథాన్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము వరల్డ్ వైడ్గా నవంబర్ 17న వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సెలబ్రేట్ చేస్తారు. ఈ ప్రీమెచ్యూరిటీ డే ఎందుకంటే ప్రతి 10 మందిలోనూ కూడా ఒకళ్ళు ప్రీమెచ్యూర్గా బార్న్ అవుతున్నారు. ప్రీమెచ్యూర్గా అంటే నెలలు నిండకుండా డెలివరీ అవ్వడము, అది 37 వారాలు నిండకుండా డెలివరీ అయ్యే వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. సో 28 వారాల నుంచి కూడా 37 వారాల వరకు మనము ప్రీమెచ్యూర్ బేబీస్ని మంచి కేర్ ఇస్తే గనక వాళ్ళకి హెల్దీ బిగినింగ్స్ ఇస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అలా దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పటి నుంచి గైనకాలజిస్ట్ ఆ కేర్లో ఉండడము, ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకొని ఒక నియోనటల్ టీము, గైనిక్ టీము అందరూ ఉన్న హాస్పిటల్లో కనుక డెలివరీ అవుతే వాళ్ళకి మంచి కేర్ ఇస్తే కనుక వాళ్ళు పెద్ద అయ్యి టర్మ్ బేబీస్తో ఈక్వల్గా కూడా గ్రో అవుతారు, షైన్ అవుతారు. సో వాళ్ళకి ఆ హెల్దీ బిగినింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఇవ్వాలి అనే థీమ్ తోటి ఈ వాకథాన్ని కండక్ట్ చేస్తున్నాము. మేము వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డేని సెలబ్రేట్ చేస్తూ బీచ్ రోడ్లో ఒక వాకథాన్ని కండక్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ రేజ్ చేయడానికి ప్రీమెచ్యూర్ బేబీస్ గురించి. సో మనకి ఎవ్రీ లైఫ్ ఇస్ ప్రీషియస్, అలాగే ప్రీటర్మ్ బేబీస్ ఆర్ ఇంకా మోర్ ప్రీషియస్ బికాస్ దే నీడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ ఆ సపోర్ట్ని ప్రీమియం కేర్లో ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ బేబీస్ చాలా స్ట్రాంగ్ బేబీస్ యాక్చువల్లీ. సో పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని గ్రో అవ్వడానికి చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ దీస్ ప్రీటర్మ్ బేబీస్. అండ్ ప్రీటర్మ్ బేబీస్ పెద్ద అయ్యి వాళ్ళు గ్రో అవుతూ చూస్తే మనకి చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రాబ్లమ్స్ ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి ప్రీటర్మ్ బేబీస్ తప్పని పరిస్థితిలో అవుతాయి. సో ఇలాంటి బేబీస్కి కేర్ అనేది డెలివరీ అవ్వక ముందు నుంచి తీసుకుంటే వాళ్ళ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. అండ్ ఈ అవుట్కమ్స్ గుడ్ NICU సెటప్స్లో ఇంకా బెటర్గా ఉంటాయి. Today we are conducting a walkathon to dedicate this day to the World Prematurity Day. ఇక్కడ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో మనకి ప్రీమెచ్యూర్ బేబీస్ చాలామంది పుడతారండి. ఆ బేబీస్ని మంచిగా కేర్ తీసుకొని మంచి టీమ్తో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని మనం క్యాటర్ చేస్తూ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. వీఆర్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు గివ్ దెమ్ ద రైట్ టు లైఫ్ so that they can lead a healthy life. Ikkada Rainbow Children's Hospital the smallest baby born was 420 grammer. His name is Arjun Verma. Now he is 2.5 year old, very healthy. So 420 gram baby ni mano save chesi mano variki oka manchi life ivvadaniki. మా బేబీ పేరు వాగ్దేవి శ్రీ సాహిత్య. తను 7th monthలో ప్రీమెచ్యూర్ బేబీ పుట్టింది. అసలు ఎలాగే ఇదవుతుంది అనుకున్నాం, కానీ బికాజ్ ఆఫ్ ఓన్లీ మేడం వల్ల అంత సక్సెస్ అయ్యింది సార్. ఈరోజు హాస్పిటల్ రెయిన్బో అండి. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. నమస్తే.